ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమేశానమీడే గిరీంద్రాత్మజా సంగృహీతార్థదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమేశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనం రాయ కామల్దధానం వలీవర్ధయానం సురాణాం ప్రధానం అంతరిక్షమివాగ్నే బ్రహ్మాగ్నే ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖే పూర్వాణాం చక్షుషే నమో దివే నమో ఓం శాంతి 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 ప్రణసభాం దేవోపాయ సభాసదః ఇంద్రియావతః కురు మమాయ రూపాసదా శాంతి 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 దేవతాహ్వానం కింద చేసి దేవతలందరినీ కూడా ఆహ్వానం చేసేటువంటి సమయం. గ్రామస్తులంతా పాల్గొని ఈ 5 రోజుల యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి అని ఈశ్వర ప్రార్థనతో ప్రారంభం చేస్తూ ఉన్నాము. ఒక్కసారి భజన లేదు. అందరి గణములకి అధిపతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి ఎక్కడైతే ప్రతిష్ఠిస్తామో అక్కడ సకల దేవతలు కూడా ఆ పరమేశ్వరుని సేవిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మీరు చేసేటువంటి యొక్క కార్యక్రమ సంకల్పం చాలా గొప్పది. ప్రదోషకాలం కార్తీక దామోదర ప్రీతిగా చేసేటువంటిది ఎంతో విశిష్టమైనటువంటిది. శివకేశవులు ఇద్దరు కూడా ఎంతో తృప్తిపడేటువంటి ఇటువంటి మహోత్సవం మా అందరికీ కలిగించి మీ ద్వారా మేము చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని గణపతిని ప్రార్థిస్తూ, అలాగే మీ అందరికీ సకల శ్రేయస్సులు కలగాలి అని ఒక్కసారి మన మురళీకృష్ణమాచారి గారి వారికి ఆశీస్సులు తీసుకొని వారు ఎంతో శ్రమపడి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఒక రూపానికి దాల్చి ఇప్పుడు గణపతి పూజతో ప్రారంభం చేస్తూ ఉన్నాము. గణపతి పూజ శరీర శుద్ధి కోసము పుణ్యాహవాచన
తర్వాత మీకు రక్షాబంధన ముందు శరీర శుద్ధి కోసం పంచగవ్య ప్రాసనం చెప్పి చేస్తాము. అయిన తర్వాత కంకణం కడతాము. అక్కడ నుంచి మనకి దీక్ష ప్రారంభమవుతుంది. ఈ రోజుతో తర్వాత అంకురార్పణ కార్యక్రమం జరిగి ఈ రోజు స్వస్తి వచనంతో పూర్తి చేస్తాము. గణపతిని ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది. యశో నామ రూపాభ్యాదేవి సర్వమంగళ పవిత్రో వా సర్వావస్థాంగదోభివాండరేకాక్షం సమాహ్యాభ్యంతర శుచి. అయ్యా మీ అందరి దగ్గర పంచపాత్రలు ఉన్నాయి. ఆ చేతిలో ఒక్కసారి చేతిలో మగవాళ్ళు చేతిలో ఆచమ్య అచ్యుతాయ నమః ఒకసారి తాగండి, మరలా ఇంకోసారి పోసుకోండి. అనంతాయ నమః మరలా ఇంకోసారి పోసుకోండి. గోవిందాయ నమః. మీ అచ్యుతానంత గోవిందాయ నమః. అక్షంతలు చేతికి ఇవ్వండి మగవాళ్ళకి ఆడవారికి. ఓం కేశవాయ జయతే భూమి భారకాయ దేశాం అయ్యా మన విశేష విశిష్టాయాం శుభతిథౌ పరమేశ్వర బుద్ధిశ్చ పరమేశ్వర ప్రీత్యర్థం సాలోక్య సాలోప్య సామీప్య సాతాం ఉత్తరక్షణార్థ సిద్ధ్యర్థం తాళ పరిమిత ప్రధాన జన సంతోష గణనార్థం సిద్ధి ద్వారా భక్తి పరాయణ నిర్విఘ్న శివ విష్ణు అర్చనేన ఐశ్వర్య పదాది విశేష వివిధైశ్వర్య సమేత శ్రీ దిగ్విజయ లక్ష్మీ కులచార అనుష్ఠాన వ్రత తాత్పర్య సిద్ధ్యర్థం పుత్ర న్యాయ పరిపాలన సిద్ధ్యర్థం యజమానస్య ద్విసప్తగుణ మల్లికార్జున బ్రహ్మ సూత్ర మరకతలింగ ప్రతిష్ట మహోత్సవాంగత్వేన. ఇప్పుడు వరకు మనం చెప్పినటువంటి సంకల్పము అన్న సమృద్ధి ఉండాలి, వర్ష సమృద్ధి ఉండాలి, సస్యశ్యామలంగా మా ప్రాంతం ఉండాలి, మేము కూడా అందులో కలిసి సుఖంగా ఉంటాము అని. మీ పేరు మీ గోత్రం చెప్పుకోండి, తర్వాత మీ పేరు చెప్పుకోండి. మగవాళ్ళు నామధేయ చెప్పండి. మమ సహ కుటుంబానాం సర్వవర్ణానాం తత్తతు తత్తతు వర్ణాశ్రమ చిత కర్మానుష్ఠాన ద్వారా జనిత దుస్వప్న దుశ్శకున సూచిత భూతయాతేతః కాలత్రయాతేతః మనస్వరూపం పూర్వరూపంతర రూపం సంధి గాయత్రీ ఛందః తులగంధాయ నమః స్వయంగర్దాయ నమః సామఘోషప్రియాయ నమః తులగంధాయ నమః అగ్నినేత్రాయ నమః వాగీశాయ నమః సిద్ధిరాజకాయ నమః దూర్వాబిందుప్రియాయ నమః కాందాయ నమః బ్రహ్మచారిణి నమః సమాహితాయ నమః శ్రీకరాయ నమః సౌమ్యాయ నమః భక్తవాంఛితరాజకాయ నమః శాంతాచ్యుతాయ నమః కైవల్యాయ నమః సచ్చిదానంద విగ్రహాయ నమః జ్ఞానే నమః. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమో నమః. నానావిధ ప్రగమలపత్రపుష్పాక్షుతాన్ సమర్పయామి. ధూపం ధూపమాగ్రాపయామి. ప్రత్యక్ష సర్వాణి సర్వాణ విజయశీలః నామాని ముద్రాభిస్తే. ఓం సంప్రాణం శ్రీ మహాగణాధిపతి నమః. కర్పూరానందమంగళ విరాజన్మశయామి. విరాజనానంద ఆచమనీయం సమర్పయామి. వినాయక మహారాజుకి హర పార్వతీ ధర్షాం నిత్యపుష్టాంకరేషణే ఘోషభవస్తు సర్వసంపదస్తు నానాగోత్రేభ్యః నానానామభ్యః శ్రీ లక్ష్మీనారాయణ ఉమామహేశ్వర ఆదిత్యాది నవగ్రహ దేవత ప్రీత్యర్థం
ప్రీత్యర్థం యథాశక్తి యథాశక్తి హిరణ్యం హిరణ్యం తుభ్యమహం తుభ్యమహం సంప్రదదే సంప్రదదే నమః. ఓం వాస్తోష్పదే గోమయం పురతోన్యసేత్ గోమయం గోమయం పురతోన్యసేత్ పశ్చిమే స్థాప్య ఇది గోక్షీరం నిక్షిపేత్ పరిక్రామణో నిక్షిపేత్ ఓం శుక్రమ సిద్ధ్యోతిక సిద్ధే సహజంగా ప్రతిష్ట అంటారు. కదలకండగా ఉండేటువంటిది ఆస్థాపన అని అనాలి. ఉత్సవమూర్తుల్ని ప్రతిష్ట అని అనాలి. ఇప్పుడు మేము కొత్తగా ఉన్న శాస్త్ర ప్రకారం ఆస్థాపన అన్నాను, అది వేరే రకంగా ఉంటుంది. అందుకని అర్చనార్థంతో కౌతుకం అంటే మన పూజా కార్యక్రమాలన్నీ కౌతుకులంటే ఉత్సవాలకి చేయమని ఒక శాస్త్రం చెప్పబడింది. ఇప్పుడు మనకేమో 12 గంటల వరకు శివాలయాల్లో అభిషేకం చేస్తారు. ఈ దక్షిణాదిలో 8 గంటల వరకే చేస్తారు. అక్కడి నుంచి మూర్తులకు అభిషేకం చేసి అక్కడి నుంచి వాటికి అర్చనలు మాత్రమే చేస్తారు. ఏదో సోమవారం వాడుకున్న నక్షత్రం ప్రకారం ఆపుకుంటారు. ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిగా మహాగణపతి పూజ, వరసిద్ధి వినాయకుడు అంటారు. మనం ఏది కావాలంటే అది అడగకుండా ఇచ్చేటువంటి వాటిని వరములు అంటారు. ఆ కార్యక్రమాన్ని చేసుకొని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేయవయ్యా అని చెప్పనేసి మొదటి విధంగా మహాగణాధిపతి పూజని చేసి ఆ తర్వాత పుణ్యాహ వాచనం, ద్రవ్యశుద్ధ్యం, ఆత్మశుద్ధ్యర్థం అంటే ఈ వస్తువులన్నీ కూడా మైల ఉన్నవారు అంటే మనకి పురుడొచ్చినా మైలొచ్చినా నెయ్యి తాగొచ్చు, బెల్లం తాగొచ్చు, వస్తువులన్నీ తాగచ్చు, నీరు తప్పించి మిగతాదంతా తాగొచ్చను సిద్ధాంతం. కానీ శాస్త్రంలో ఆగమ శాస్త్రాల్లో స్పృష్టాదుష్ట దోష నివృత్యర్థం అటువంటి వాళ్ళు చూసినా తాకినా భగవంతుడు సమర్పించడానికి ఉండదు అని ఒక సిద్ధాంతం. అందుకని దేవాలయాల్లోకి ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, పూలు కూడా నీళ్లలో ముంచి తీసుకెళ్తున్నారు. కొబ్బరికాయని కడుగుతారు. కొబ్బరికాయని కడిగితే కొబ్బరికాయ దోషం ఆవరిస్తుంది. నాగేశ్వరరావు, శమంతకమణి గారు, పోగునోల గోత్రం, పర్వతనేని మసూదనరావు, జయ గారు వీరు 5 రోజులు కూడా ఈ కార్యక్రమంలో స్థిరంగా దీక్షగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మిగతా వారంతా కూడా ఎప్పటికప్పుడుగా ఆ కార్యక్రమానికి అన్వయించి వస్త్రార్థమక్షతాన్ని సమర్పయామి, ఆవరణార్థమక్షతాన్ని సమర్పయామి, గంధాధారయామి, గంధస్యోపలంకరణార్థమక్షతాన్ని సమర్పయామి, పుష్పై పూజయామి. ఓం భవాయ దేవాయ నమః, సర్వాయ దేవాయ నమః, ఈశాన దేవాయ నమః, బృహదే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ మహతో దేవాయ నమః. ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, అమృతోత్పాదనే అమృతదేవాయ ధ్యేయం. ఓం భోద్భవ స్వః, ఓం దక్షత్రే భర్గో దేవశ్చ ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. రక్షాబంధనిష్టాన దేవతాయ నమో నమః. బహుబీజఫలాన్ని నివేదయామి. పుత్రలింగానికి, భ్రమరాంబదేవికి, వీరభద్ర స్వామికి, గణపతులకి, నాగేంద్ర స్వామికి, చండీశ్వరుడికి, అలాగే కలశ ధ్వజస్తంభానికి మొదటిసారిగా రక్షాబంధన చేస్తున్నాం. గ్రామ రక్షణ ధ్రువం ధీరం. గ్రామాన్ని అంతా రక్షించేది ధ్రువవీర. చూస్తున్నాం అందరితో
చక్రే నీచారం దక్ష దశన్నష్టం సోజనానాం ఇంకా మిగతా ఋతువులు అంతా రేపు ఉదయానికి మనకి వచ్చేసి తర్వాత పెట్టడానికే తప్ప నిత్యారాధనలో దుర్మోత్రాలు లేవు, వర్జ్యాలు లేవు. భూమి భారక అని చెప్పి సంకల్పం చెబుతాం. మంచి చెడు మన పక్కనే తిరుగుతూ ఉంటాయి కనుక శ్రేయాంసి బహువిఘ్నాన్ని, మనకి అనేక విఘ్నములు తొలుగుతున్నా తట్టుకొని నిలబడి ఈ యొక్క సమయంలో ఏవైనా ప్రతిబంధకాలు వస్తే తట్టుకొని నిలబడే శక్తిని ప్రసాదింపజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాము. దేవతలారా మమ్మల్ని అనుగ్రహించండి, మీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించి మీ ద్వారా మేము ఈ దీక్షా కంకణంతో ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ప్రతిబంధకాలు లేకుండా చక్కగా కార్యక్రమం పూర్తి నియమించేట్టుగా శక్తిని ప్రసాదించమని చెప్పి చేయటమే ఈ అంకురారోపణ. అంకురారోపణ అంటే మొక్కలు మొలిపించడమని. ఆ మొక్కలు ఎక్కడైతే వస్తాయో అంతా దేవతల అనుగ్రహం మనకి లభిస్తుంది. దానికి స్వామి దేవతాంగ ప్రతిష్ఠ సర్వే దేవా సర్వే పితరః అస్మిన్ మండపే పంచదవసేషు యహం గచ్చతు నమస్కారం పెట్టుకుని చెప్పండి. అంకురార్పణతో పరిసమాప్తి అయింది. రేపు ఉదయం 7 గంటలకి పేట్ల మీద కూర్చునేటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఉండాలి. దుర్ముహూర్తాలకి వాటికి సంబంధం లేదు. అందుకే మన తెల్లవారుజామున ఎప్పుడైతే 4:30-5 గంటల దుర్ముహూర్తాలు కాలాలకి దానికి సంబంధం లేదు.